ఇప్పటికీ అటు భారీ వేలాది మంది కార్యకర్తలు వందలాది మంది కాన్వాయ్ తో కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తన ఇంటికి ఒక ర్యాలీ లాగా ఒక కాన్వాయ్ ర్యాలీ లాగా బయలుదేరి వెళ్తున్నారు. సో ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నటువంటి క్రమంలో ఒక భారీ జన సందోహం, భారీ కార్యకర్తల నడుమ కవిత అందరికీ అభివాదం చేస్తూ కారెక్కి అందరికీ అభివాదం చేస్తూ గులాబీ కండువని చేత పట్టుకొని ఒక పిడికిలు బిగించి పోరాట పటిమను చూపిస్తూ అడుగులైతే ముందుకు పడుతున్నాయి. కవిత ఒక భారీ జన సందోహం మధ్యలో తన కాన్వాయ్ చేరుకున్నారు. కవితతో పాటు కేటీఆర్ ఉన్నారు. సో ఇప్పటికే నిన్న తిహార్ జైలు నుంచి విడుదలైనటువంటి సమయంలోనే కవిత చాలా ఉద్వేగభరితంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా, అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ కూడా మాట్లాడారు. సో అదే స్పిరిట్, అదే అగ్రెసివ్ తో ఖచ్చితంగా రణక్షేత్రంలో ఉంటాం, జనక్షేత్రంలో ఉంటాం, ఖచ్చితంగా పోరాడతాం. బీఆర్ఎస్ పార్టీకి పోరాటం కొత్తేం కాదు. కేసీఆర్ బిడ్డను తప్పు చేయలేదు, అసలుకే మొండిని ఇంకా జగమొండిని చేస్తారంటూ కూడా చాలా సంచలనమైనటువంటి మాటలు కవిత చేయడం జరిగింది. ఇట్లాంటి నేపథ్యంలో ఆ మాటల పదునట్లు ఉండగానే కవిత ఢిల్లీలో ఈరోజు రోజ్ రెవెన్యూ కోర్టులో ఆ ట్రయల్ అటెండ్ అయిన తర్వాత అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుని కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో కార్యకర్తల ఘన స్వాగతం నడుమ కవిత కాన్వాయ్ లో ఇంటికి బయలుదేరారు. సో రేపు సాయంత్రం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు చేరుకొని కేసీఆర్ తో కవిత భేటీ కానున్నారు. ఇప్పటి వరకు కూడా కేసీఆర్ ఇంతవరకు కూడా కవితను కలవలేదు. మరి ఇట్లా నేపథ్యంలో కవిత కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కలిసేటువంటి ఏదైతే ఈ సందర్భం ఉందో నిజానికి ఒక ఖచ్చితంగా రాజకీయ పరిణామం ఉంటుందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. చాలా నెలల తర్వాత కేసీఆర్ గతంలోనే చెప్పడం జరిగింది, కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. సో అన్నట్టుగానే కవిత ఎట్లాంటి ఆధారాలు ప్రూవ్ కాకుండా జైల్లో మగ్గి కనీసం ప్రూవ్ ఎక్కడా కాకుండా సిబిఐ కానీ ఇటు ఈడీ కానీ ఈ రెండు ఛార్జ్ షీట్లలో కూడా ఇక్కడ కరెక్ట్ టెక్నికల్ ఆధారాలు ఎవిడెన్స్ సంపాదించలేకపోయారు. సో కేసీఆర్ అన్నట్టుగానే ఆ మాటను నిజం చేస్తారంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇస్తున్నారు. బట్ రేవంత్ రెడ్డి ఇప్పటికే కామెంట్ చేయడం జరిగింది, బీజేపీతో చేసుకున్నటువంటి ఒప్పందాల కారణంగానే కవితకు 5.5 నెలల్లోనే బెయిల్ వచ్చింది. మనీష్ సిసోడియాకు సంవత్సరంన్నర పడితే కవితకి ఎందుకు 5 నెలలు మాత్రమే పట్టింది అంటూ ఒక కామెంట్ చేయడం జరిగింది. బట్ కోర్టు మాత్రం మహిళ అన్నటువంటి కోణంలో కవితకు బెయిల్ ఇవ్వడం జరిగిందంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఇంత నేపథ్యంలో ఏదేమైనా కానీ కవిత హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తన నివాసానికి వెళ్తున్నారు. సో నివాసం దగ్గర కూడా కోలాహలం మాత్రం కనిపిస్తోందని చెప్పాలి. సో ఏం మాట్లాడతారు, ఏమైనా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయా మీడియాతో అన్నది కూడా చూడాలి. సో ప్రస్తుతానికి మాత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత కూడా ఎక్కడ మీడియాతో మాట్లాడలేదు. అందరికీ అభివాదం చేస్తూ అందరికీ నమస్తే పెడుతూ మాత్రమే ముందు కదులుతున్నారు. బట్ కవిత ప్రెస్ మీట్ ఏమైనా పెడితే ఎప్పుడు పెడతారన్నది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తన నివాసానికి బయలుదేరుతున్నారు. భారీ కాన్వాయ్ నడుమ కవిత బయలుదేరుతున్నారు. అటు రేపు సాయంత్రం కేసీఆర్ ను కలవబోతున్నారు పవన్. అయితే శ్రీకాంత్, ఇప్పటికే హైదరాబాద్ లో నగరం చాలా వరకు గులాబీమయంగా మారినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే ఎయిర్పోర్ట్ కూడా చేరుకున్నారు. ఆ తర్వాత ఆమెకి దారి పొడవునా వెల్కమ్ చెప్పడానికి, గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున మోహరించి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటికీ పోలీస్ యంత్రాంగం అంతా కూడా అక్కడ కార్యకర్తల్ని కొంచెం అంటే కట్టుదిట్టం చేస్తున్నారు. ఎక్కువగా ఒకేసారి మూకుమ్మడిగా తొక్కిసలాట జరగకుండా చూసుకుంటున్నారు. భారీ భద్రత ఉంది, భారీ కాన్వాయ్ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి, అట్ ది సేమ్ టైం మాజీ ఎంపీ, అట్లాగే ఎమ్మెల్సీగా ఉన్నారు. మరి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, మాజీ మంత్రికి చెల్లెలు. సో ఒక ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి, విఐపి క్యాడర్ లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా భద్రత విషయంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతే చర్యలు తీసుకుంటోంది. ఎక్కడికక్కడ కార్యకర్తల్ని అంటే చెదరగొడుతూ కాన్వాయ్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. సో అక్కడి నుంచి కాన్వాయ్ తో భారీ కాన్వాయ్ నడుమ కవిత తన ఇంటికి చేరుకోబోతున్నారు. సో భారీ బందోబస్తు మాత్రం కనిపిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ మొత్తం కూడా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి, గులాబీ మయంగా మారుతున్నది. సో గతంలో కంటే కూడా బీఆర్ఎస్ పార్టీ ఇంకొంచెం స్పీడప్, కవిత వచ్చాక కొంత స్పీడప్ మాత్రం కనిపిస్తోందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. సో ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నడిచినటువంటి నడక విధానం వేరు, కవిత బయటకు వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇప్పటివరకు కవిత జైల్లో ఉంది కాబట్టి ఎట్లాంటి యాక్టివిటీ చేసినా ఎట్లాంటి ప్రమాదం వస్తుందో, బెయిల్ వస్తుందో రాదన్నటువంటి ఒక సందిగ్ధంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే. బట్ ఇప్పుడు కవిత బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ రాజకీయ మూమెంట్ లో కూడా కొంతవరకు చేంజెస్ వస్తాయేమో అన్నటువంటి వర్షన్స్ మాత్రం పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. బట్ ఏదేమైనా కానీ కవిత ఎంట్రీ తర్వాత తెలంగాణ పాలిటిక్స్ ఎట్లా ఉండబోతున్నాయి. ఇప్పటికే కవిత స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ప్రజాక్షేత్రంలో ఉంటాం, కొట్లాడతాం,
ఉద్యమ పార్టీ మాది, కేసీఆర్ బిడ్డని నేను అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు అధికార పార్టీ మాట్లాడుతున్నటువంటి ప్రకారం మరోవైపు భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఆరోపణలు, కేసు పెట్టినటువంటి సందర్భం ఇవన్నీ కూడా ఇక నుంచి రాజకీయాలు ఎట్లా ఉండబోతాయనేది మాత్రం వెయిట్ చేయాల్సిందే పవన్. అయితే శ్రీకాంత్ ఇప్పటికే ఆమె తమ ఇంటికే వెళ్ళడానికి మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ అటు కవిత తల్లి అక్కడ ఉండబోతున్నారా, లేదంటే రేపే కేసీఆర్తో పాటు తన తల్లిని కూడా కలవబోతున్నారా కవిత? ఇప్పటికే కేసీఆర్ అంటే ఇప్పటికే కవిత తల్లి తన ఇంటికి చేరుకున్నారు. ఇప్పటిదాకా మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా కవిత వాళ్ళ అమ్మ కూడా కవిత ఇంటికి చేరుకోవడం జరిగింది. ఆ రోజు అరెస్ట్ అయ్యేటువంటి క్రమంలో కూడా కవిత వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉన్నారు. సో తన ముందే అరెస్ట్ ప్రక్రియ అదంతా కూడా జరిగింది. కేటీఆర్ కూడా ఆ సందర్భంలో అక్కడే ఉన్నారు. సో కొద్దిసేపటి క్రితమే ఒక 20 నిమిషాల కిందే కేసీఆర్ భార్య కవిత వాళ్ళ అమ్మ కవిత ఇంటికి చేరుకున్నారు. సో కేసీఆర్ కలవడానికి మాత్రం కవిత రేపు వెళ్ళబోతోంది. సో ఇక్కడికి వాళ్ళ అమ్మ చేరుకున్నటువంటి క్రమంలో సో ఇంట్లోకి స్వాగతం పలికేందుకు, బిడ్డకు స్వాగతం పలికేందుకు వాళ్ళమ్మ అట్లాగే మిగతా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆత్మీయులంతా కూడా చేరుకుంటున్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కూడా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి కవితను ఆహ్వానించి అక్కడి నుంచి కాన్వాయ్ లో తీసుకొని వస్తున్నారు. సో సంతోష్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతానికి సంతోష్ కూడా కవిత వెంటే ఉన్నారు. అటు కేటీఆర్ కూడా కవిత వెంటే ఉన్నారు. సో అందరూ కలిసి కూడా అయితే ఎక్కడికి వెళ్తారు, మీటింగ్ ఏమైనా పెడతారా, ప్రెస్ మీట్ ఏమైనా పెడతారా అన్నటువంటి కొన్ని సందిగ్ధాలు ఉండే. బట్ నిన్న చెప్పినటువంటి అంశం పరంగానే కవిత నేరుగా ఎక్కడైతే అరెస్ట్ అయ్యారో తన ఇంటికి వెళ్ళబోతున్నారు. ఆ ఇంటి నుంచే ఈ రోజు రాత్రికి అక్కడ రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ షెడ్యూల్ ఏముంటుంది అన్నది కూడా చూడాల్సి, ఇంకా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ రేపు సాయంత్రం మాత్రం కేసీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకొని కేసీఆర్ తో భేటీ కాబోతున్నారు, కేసీఆర్ తో కలవబోతున్నారు. ఏం మాట్లాడుకోబోతున్నారు, రాజకీయంగా ఎట్లాంటి పరిణామాలు ఉండబోతాయి అన్నది మాత్రం చూడాల్సిందే. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.